మీ బ్యాంకు ఖాతా మీ చేతిలోనే ఉంది, మీ ఫోన్ మీ జేబులోనే ఉంది. కానీ దాన్ని ఆపరేట్ చేస్తున్నది ఎవరో మీకు తెలుసా? దుబాయ్లో కూర్చొని టెలిగ్రామ్ గ్రూపుల్లో మాట్లాడుకుంటూ భారతదేశంలోని వందలాది బ్యాంకు ఖాతాలను రిమోట్గా నడిపించిన ఒక అంతర్జాతీయ సైబర్ నేర ముఠా గుట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మ్యూల్ అకౌంట్లు, షెల్ కంపెనీలు, హవాలా ఛానళ్లు, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు ఇలా అంచెలంచెలుగా వందల కోట్ల రూపాయలు దేశం దాటిపోయాయి. ఇప్పుడు ఈ ముఠా వెనుక ఉన్న విదేశీ సూత్రధారులను పట్టుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యుఏఈ సహా పలు దేశాల న్యాయస్థానాలకు అధికారిక లేఖలు రాసింది. ఆ లేఖలను లెటర్స్ రొగేటరీలుగా పేర్కొంటారు. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. కొంతమంది అమాయకులైన భారత పౌరుల బ్యాంక్ అకౌంట్లను ఎక్కడో విదేశాల్లో కూర్చున్న ఫ్రాడ్స్టర్స్ పావులుగా వాడుకుని లక్షల కోట్లు కాజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయంగా ఉన్న ఆ సూత్రధారులు ఎవరనే విషయంలో ఈడీ రంగంలోకి దిగింది. న్యూఢిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం బహుళ కోట్ల రూపాయల ట్రాన్స్నేషనల్ సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్ పై ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో పాల్గొన్న విదేశీ ఆపరేటర్లను గుర్తించేందుకు యుఏఈతో సహా పలు దేశాలకు అధికారికంగా లెటర్స్ రోగేటరీలు పంపినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లెటర్స్ రోగేటరీలు అంటే న్యాయపరమైన సమాచార అభ్యర్థనలన్నమాట. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, పార్ట్ టైం జాబ్ మోసాలు, టాస్క్ బేస్డ్ మోసాలు, గేమింగ్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, ఇన్స్టంట్ లోన్ యాప్ల ద్వారా భారతీయులను మోసగించి ఆ డబ్బును మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు, షెల్ కంపెనీల ద్వారా లాండర్ చేసి దుబాయ్లో నగదు రూపంలో విత్డ్రా చేసుకుని హవాలా, క్రిప్టో కరెన్సీ మార్గాల్లో విదేశాలకు తరలించారని ఈడీ అధికారులు ధృవీకరించారు. ఈడీ దర్యాప్తులో ఇప్పటి వరకు వెల్లడైన కీలక అంశాలను ఒకసారి చూద్దాం. దర్యాప్తులో 216 మ్యూల్ అకౌంట్లను గుర్తించారు. మ్యూల్ అకౌంట్లు అనేవి సైబర్ నేరస్తులు ఉపయోగించే మధ్యవర్తి బ్యాంక్ ఖాతాలన్నమాట. చాలా మంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారి పేరిటనే ఈ అకౌంట్లుంటాయి. కానీ వాస్తవానికి ఫ్రాడ్ డబ్బును అందుకోవడం, బదిలీ చేయడం కోసం ఈ ఖాతాలు ఉపయోగపడతాయి. సైబర్ నేరగాళ్లు లేదా వారి ఏజెంట్లు సాధారణ వ్యక్తులను ఆకర్షించి వర్క్ ఫ్రం హోమ్ చేస్తే నెలకు 10 నుంచి 30 వేల దాకా ఇస్తామని చెప్పి వారి బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డ్, ఓటీపీలు, లాగిన్ క్రెడెన్షియల్ని మొత్తం తీసుకుంటారు. కొన్నిసార్లు ఖాతా ఓపెన్ చేయడానికి కూడా కొంత డబ్బు కూడా ఇస్తారు. సైబర్ స్కామ్ల ద్వారా వచ్చిన డబ్బును నేరగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల గుండా ట్రాన్సాక్షన్ చేస్తారు. వీటినే మ్యూల్ అకౌంట్లు అంటారు. ఈ మ్యూల్ అకౌంట్ల నుంచి ఈ డబ్బును విదేశీ ఖాతాలు, క్రిప్టో వాలెట్లు, హవాలా, షెల్ కంపెనీలకు వెనువెంటనే బదిలీ చేశారు. మ్యూల్ అకౌంట్ యజమానికి ఇదంతా తెలియకుండానే అతని ఖాతా ఫ్రాడ్ డబ్బు కోసం ఉపయోగపడుతుందన్న మాట. మ్యూల్ అంటే కంచర గాడిద. ఈ ఖాతాలు కేవలం డబ్బు బరువు మోసే సాధనాలు మాత్రమే కాబట్టి వీటిని మ్యూల్ అకౌంట్లుగా పిలుస్తారు. ఈడీ అధికారులు గుర్తించిన 216 మ్యూల్ అకౌంట్ల నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 303 కోట్లకు పైగా మనీ లాండరింగ్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. అలాగే కొత్తగా 571.65 కోట్ల బ్యాంకింగ్ క్రెడిట్స్ ని గుర్తించారు. 10,000కు పైగా PYYPL అనుసంధానిత బ్యాంక్ ఖాతాలను విశ్లేషించారు. PYYPL అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్. దాని ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగాయి. మరో 47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మరో 9 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్లు అటా చేశారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరో 45 మంది నిందితులపై ఈ సంస్థ 2 ఛార్జ్షీట్లు దాఖలు చేయడం గమనించాలి. దర్యాప్తులో ఈడీకి విస్తుపోయే అంశాలు ఎదురయ్యాయి. ఈ విదేశీ ముఠా భారత్లోని మ్యూల్ ఖాతాలను, ఆ ఖాతాలకు అనుసంధానమైన సిమ్ కార్డులు కానీ, మొబైల్ ఫోన్లు కానీ భౌతికంగా తమ వద్ద లేకుండానే పూర్తిగా రిమోట్గా నియంత్రించడం ఆశ్చర్యపరుస్తోంది. ఖాతా తెరిచిన తర్వాత బ్యాంక్ క్రెడెన్షియల్ను టెలిగ్రామ్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా పంచుకొని ఆ ఫోన్లో ప్రత్యేకంగా జోహో ఈమెయిల్ ఖాతాలు, SMS ఫార్వర్డింగ్ యాప్లను సెటప్ చేశారు. దీనివల్ల ఓటీపీలు, బ్యాంక్ అలర్ట్లు, లావాదేవీ నోటిఫికేషన్లు నేరుగా విదేశాల్లోని ఆపరేటర్లకు రియల్ టైంలో చేరిపోయి వాళ్లు కూర్చున్న చోటు నుంచి ఖాతాలను పూర్తిగా ఆపరేట్ చేయగలుగుతున్నారు. ఈ
వివరాలు ఒక్క రోజులోనే బయటపడలేదు. చాలా కాలంగా జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలోనే వివరాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు మొదలయ్యింది 2024లో. సిబిఐ నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్ల ఆధారంగా PMLA కింద ECIR నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అందిన కీలక సమాచారంతో UAE కేంద్రంగా పనిచేసే ఫిన్టెక్ ప్లాట్ఫామ్ PYYPL దిశగా దర్యాప్తు వెళ్లింది. 2023 సెప్టెంబర్ నవంబర్ మధ్య కాలంలోనే భారతీయ డెబిట్ కార్డుల ద్వారా దాదాపు 641 కోట్ల రూపాయలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తరలిపోయినట్టు గుర్తించారు. అంతర్జాతీయ సహకారంతో సాగిన దర్యాప్తులో PYYPL ద్వారా 641 కోట్లు, 17 ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాల ద్వారా మరో 900 కోట్లకు పైగా అమౌంట్ తరలించినట్లు గుర్తించారు. సిండికేట్ నియంత్రణలోని సంస్థల ద్వారా సుమారు 3.68 కోట్ల రూపాయలను 36.784 మిలియన్ల క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు తేలింది. ఈ కేసు మనీ లాండరింగ్ పై పోరాటంలో భారత్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టడం గమనించాలి. ఇప్పుడు విదేశీ ఆపరేటివ్లు బెనిఫిషరీలను పూర్తి స్థాయిలో గుర్తించి ఈ నెట్వర్క్ ను వేళ్లతో సహా పికిలించి వేయాలన్న లక్ష్యంతో ఈడీ లెటర్స్, రోగేటరీల ద్వారా అంతర్జాతీయ సహకారం కోరుతోంది. సైబర్ మోసాలు, మనీ లాండరింగ్ పై కేంద్రం చేపడుతున్న కఠిన చర్యల్లో ఇదో ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. అది ఈడీ అధికారులు రాసిన లెటర్స్, రోగేటరీలకు UAE వంటి దేశాలు ఎప్పుడు ఎలా రిప్లై ఇస్తాయన్నది ఆసక్తి రేపుతున్న అంశం.